దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో చేరువచ్చినటువంటి అనగా ఈ యొక్క వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అందరూ బాగున్నారా? ఉదయకాలం అందరూ లేచారా? మరి బైబిల్ చదువుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ఈ దినపు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుంచి దావీదు కీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు దేవుని వాక్యమును మరి ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఆ దావీదు గొప్ప మహారాజే మరి అంతగా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించటానికి ఆశతో ఉన్నానయ్యని మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, మరి దావీదు విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప అద్భుతం చేశారు. ఎందుకంటే గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదును యేసు ప్రభువారు పిలుచుకుని మరి గొప్ప మహారాజుగా చేసినప్పటికీ కూడా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ ఏమని ఈ యొక్క వాక్యము చేత దేవుని నామాన్ని మహిమపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాలం మందు మరి మన జీవితంలో కూడా మరి దీన పరిస్థితిలో నుంచి మనం ఉన్నాం, వస్తున్నాం, ప్రభువారిని నమ్మాం, విశ్వసించాం, నమ్మి బాప్తీసం పొందాం. మరి ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి కొరకు ఆశ కలిగి ఉన్నావు? దేని కొరకు తృష్ణ కొనుచున్నావు? మరి దేవుని వైపు చూస్తున్నావా లేదా అనేటువంటి వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో సమస్యల, ఇరుకుల, ఇబ్బందుల, వ్యాధి బాధ, బలహీనతల, మరి నీ భర్త మరి నీ మాట వినటం లేదా, నీ పిల్లలు నీ మాట వినటం లేదా, మరి ఎవరి పట్ల ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నాము అనేటువంటిది ఈ ఉదయకాలం మందు దేవుని కొరకు మనము మరి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం మందు ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరందరూ బలపరచబడతారనేటువంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మరి ఈ వాక్యము కొరకు మరి ఈ వాగ్దానమును బట్టి, ఈ దినపు వాగ్దానమును బట్టి మీరందరూ కూడా బలపరచబడతారని నేను నమ్మి విశ్వసించి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాను. ఈ నజరేయ ప్రార్థన మందిరమును మరి దేవుడు ఆశీర్వదించబడలాగున, ఈ సేవను ఇంకనూ దేవుడు అంతకంతకు మరి హెచ్చించలాగున మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ యొక్క ప్రార్థనతో మనం ఈ దినపు వాగ్దానాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. యువతి కాలం మందు మాతో మాట్లాడే ప్రభా, నీ వాగ్దానము చేత మమ్మల్ని దర్శించవు నాయన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని నీ వాగ్దానము చేత మమ్మలను బలపరచావు నాయన. నిజమే ప్రభా, మా జీవితంలో నిస్సహాయ పరిస్థితిలో మేమున్నాం తండ్రి. మా పట్ల నీ గొప్ప కార్యములను జరిగించుచున్నటువంటి గొప్ప దేవుడు అయినందుకు మీకు అనేకమైన వందనాలు ప్రభా. వ్యాపారముల నిమిత్తం, ఉద్యోగముల నిమిత్తము ప్రభా, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నజరేయ ప్రార్థన మందిరము కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరినీ, సమస్యలో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, వ్యాధి బాధ బలహీనతలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ప్రభా విడిపించి నా ప్రభ మరి నాయన నీ బిడ్డలు గావించి ముందుకు నడిపించమని ప్రభ ఉదయకాలపు వాగ్దానంతో నీ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి మీరు అక్కడకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.